హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వి హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కేజెస్ మటన్ తీసుకొని దానికి కావాల్సిన సైజ్ కట్ చేసుకొని రాక్ సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత బౌల్ తీసుకుని ఆయిల్ వేసి పసుపు వేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి వేగనేయాలి. వేగిన తర్వాత దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా యాలకులు ధనియాలు వెల్లుల్లి అల్లం పేస్ట్ చేసుకున్నవి మనం పేస్ట్ మొత్తం వేసుకుని ఆనియన్స్ టమాటా వేసినవి కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేలాగా కలయబెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. అలా మాడు కట్టకుండా బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత కొంచెం రాక్ సాల్ట్ వేసి దాంట్లో మటన్ మసాలా గరం మసాలా పౌడర్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ కింద మాడకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైతే మనం రెడీగా ఉంచుకున్నామో మటన్ని దాన్ని తీసుకుని ఈ బౌల్లో వేసుకోవాలి. వేసుకుని మసాలా రెండు బాగా కలియబెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి తగినంత కారం వేసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకొని వాటర్ పోసుకుని ఒక్కసారి బాగా కలుపుకుని బౌల్ మూత పెట్టుకోవాలి. మనకు తగినంత వాటర్ పోసుకోవాలి. తర్వాత బౌల్ మూత పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని అంతే, మటన్ కర్రీ రెడీ.